చూడు సంజు, నీ పద్ధతి అస్సలు బాలేదు. మన ఇల్లు వదిలిపెట్టొచ్చి నువ్వెక్కడుండడం ఏంటి? ఇదెవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించావా? నేనేదో పరాయి వాళ్ళ ఇంట్లో వచ్చి ఉంటున్నట్టు మాట్లాడతారేంటి డాడీ? చక్రవర్తి అంకుల్ ఇంట్లోనే కదా ఉన్నాను. మా ఇద్దరి మధ్యన ఇంతకు ముందులా ఫ్రెండ్షిప్ లేదు. మన రెండు కుటుంబాలు ఒకటే, వేరువేరు కాదు అనే బంధం కూడా లేదు. అలాంటప్పుడు నువ్వొచ్చి ఇక్కడ ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. నా మనసుకు నచ్చింది, అందుకే వచ్చి ఉంటున్నాను. మీకు ఇంకో విషయం తెలుసా? ఇక్కడ నాకు ఎలాంటి కష్టము లేదు. చాలా హ్యాపీగా ఉన్నాను. నన్ను ఇక్కడ అందరూ బాగా చూసుకుంటున్నారు. అందరూ అంటే? అందరూ అంటే అందరూ. వాళ్ళు బాగా చూసుకుంటున్నారని ఇక్కడే ఉంటావా? గెస్ట్ గా వస్తే 2-3 రోజులు ఉండాలంతే. సంవత్సరం అంతా ఇక్కడే తిని కూర్చుంటే చండాలంగా ఉంటుంది. నీ వల్ల నాకు తల తీసేసినట్టుగా ఉంటుంది. చా! ఎందుకు డాడీ అంత టెన్షన్ పడుతున్నారు? హ్యాపీగా మీ పని మీరు చూసుకోండి. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? డాడీ, నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇక్కడేదో ఇబ్బందులు పడుతున్నానని అస్సలు మనసులో పెట్టుకోకండి. మీకు ఒక విషయం చెప్పనా? మన ఇంట్లో కంటే, జాగ్రత్తగా వినండి, మన ఇంట్లో కంటే ఇక్కడ రాచమర్యాదలు చేసి గొప్పగా చూసుకుంటున్నారు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా? నువ్విక్కడుండి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఎందుకు డాడీ అలా మాట్లాడుతున్నారు? సరే, మీకు ఇంకొక సంగతి చెప్తున్నాను, వినండి. ఆది ఉన్నాడు కదా, నా చేయి పట్టుకొని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాడు. సీతమ్మ మెట్ల మీద నుంచి పడిపోయింది. ఆ టైంకి పవి, ఆది ఆఫీస్లో ఉన్నారు. నేనే డాక్టర్కి ఫోన్ చేసి ట్రీట్మెంట్ చేయించాను. దగ్గరుండి తనని నేను చూసుకున్నాను. అందుకని ఆది నన్ను మెచ్చుకొని థ్యాంక్స్ చెప్పాడు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. సంజు, నువ్వేదో నా దగ్గర నిజం దాచిపెట్టాలని చూస్తున్నావు. నీ కాది వల్ల జరిగిన నష్టం, ఎదురైన అవమానం చాలు. నాకు నువ్వు చాలా ముఖ్యం. పద, మన ఇంటికి వెళ్దాం. నేను రాను డాడీ. నేను రాను అని నువ్వు చెప్తే నేను వదిలేసిపోవడానికి నేను రాలేదు. నిన్ను కొట్టైనా తీసుకెళ్తాను. రానని చెప్తున్నాను కదా. ఫైనల్ గా అడుగుతున్నాను, వస్తావా రావా? తిప్పి తిప్పి మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే, నేను రాను రాను రాను. పోనీ, ఇక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నావో అది చెప్పు, వదిలేసి వెళ్ళిపోతాను. మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చి అదేది చెప్పకుండా నేను రాను రాను అంటే నేను వదిలేసి వెళ్ళిపోతాననుకుంటున్నావా? డాడీ, నేనిక్కడ ఉండాలన్నది నా నిర్ణయం. నా కోసం నేను తీసుకున్న నిర్ణయం. ఇంతకంటే నేను మీకేం చెప్పలేను. మీరు నాకేమీ చెప్పొద్దు. నేను అనుకున్నది అయ్యాక అప్పుడొస్తాను. అప్పటిదాకా నేను రాను. అనవసరంగా వచ్చి ఇలా గొడవ చేయడం ఆపేయండి. ఓహో, అలాగా? ఇదిగో చూడు, నువ్వు రాను అంటే నిన్ను 2 కొట్టైనా లాక్కొని వెళ్తాను. నువ్వు నా కూతురువి. నీ తండ్రిగా నాకు అధికారం ఉంది. అంతదాకా వచ్చిందా విషయం? సరే అయితే, నేను రాను అంటే కొట్టి తీసుకెళ్తావు. డాడీ, మీకు ఇంకొక విషయం చెప్పునా? నా వయసు ఏంటో మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను మేజర్ని. నా నిర్ణయం కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. అది చివరికి మీకు కూడా. నువ్వు మేజర్ని అని చెప్తే సైలెంట్ గా వెళ్ళిపోతాననుకుంటున్నావా? ఈ డాడీ గురించి నీకు బాగా తెలుసు. ఏదైనా అనుకుంటే చేసేదాకా వదలడు. మీ గురించి నాకు బాగా తెలుసు డాడీ. అది అందుకని మంచి అమ్మాయిగా ఏ గొడవ చేయకుండా నాతో ఇంటికి రా. అది నీకు నాకు ఇద్దరికి మంచిది. రా. డాడీ ఆగండి.
గురించి నాకు తెలిసినట్టే నేను అనుకున్నది చేస్తానని, ఎవరు చెప్పినా వినను అని మీకు కూడా నా గురించి బాగా తెలుసు కదా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టకండి డాడీ. ఏం చేస్తావు? ఏం చేస్తావు? బలవంతంగా లాక్కెళ్తే ఏం చేస్తావు? చేస్తాను 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 చేస్తాను. నేను అనుకున్నది చేస్తానని అస్సలు ఆలోచించనని మీకు బాగా తెలుసు డాడీ. నేను నువ్వు రావాల్సిందే అని గట్టిగా అంటుంటే నువ్వు చేస్తాను అంటున్నావు. ఒక తండ్రిగా నాకింతకన్నా బాధ ఏముంటుంది చెప్పు? ఒక్కకానొక్క కూతురువి ఇలా వచ్చి వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే అసలు నేను ఎలా తట్టుకోగలనమ్మా? డాడీ, నాకు జరిగిన అన్యాయానికి నా పద్ధతిలో న్యాయం జరిగేలా చేసుకోవాలని నేను ఇంటికొచ్చాను తప్ప కూర్చుని తిని ఎంజాయ్ చేయడానికి రాలేదు. నేను అనుకున్నదే జరగాలని నేను ఇక్కడ ఉంటున్నాను అంతే తప్ప ఇంక వేరే ఏ రీజను కాదు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని మాత్రం అనుకుంటే వచ్చేది నేను కాదు, నా శవమే. ఈ తండ్రి కూతుళ్ళు ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం ప్రళయం సృష్టిస్తారోనని చాలా టెన్షన్గా ఉంది. ఏం కాదమ్మా, నువ్వు టెన్షన్ పడకు. సీత, సరోజ, రాజశేఖర్ ఇక్కడే భోంచేస్తారు, వెళ్ళి వంట చేయించు. అలాగే అన్నయ్య. ఇప్పుడేం వద్దన్నయ్యా. ఏ గొడవ లేకుండా మేం ప్రశాంతంగా ఇంటికి వెళ్తే చాలు. ఏం కాదులే సరోజా. అసలు నిజమేమో వీళ్ళెవరికీ తెలీదు, మనమేమో ఇప్పుడు చెప్పలేము. తండ్రి కూతులిద్దరూ వాళ్ళకి తోచి నాటకాలు వాళ్ళు ఆడుతున్నారు. అదే కదా వచ్చిన చిక్కు. సరోజా, రాపోదాం. పోవడం ఏంటండి? సంజన ఎక్కడా? తనని తీసుకుని వెళ్ళాలని కదా మనం వచ్చాం. ప్రశ్నలు వేయడం మాని ముందు నువ్వు నాతో వస్తావా, లేకపోతే నీ కూతురుతో పాటు ఇక్కడే ఉండిపోయి తింటావా?